ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి కొత్త డిఏ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంటే ఎంత మనకు అమౌంట్ పెరుగుతుంది, అలాగే ఎన్ని అమౌంట్ మనకు బకాయిలు దాదాపు ఒక 28 విడతలుగా విడుదల చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది బేసిక్ పే ఆధారంగా మొత్తం కనీస మినిమం బేసిక్ పే నుంచి మ్యాక్సిమం బేసిక్ పే వరకు ఇవ్వడం జరిగింది. సో అందులో దానికి సంబంధించిన టేబుల్ అయితే ఈ విధంగా ఉంది. తెలంగాణ న్యూ డిఏ టేబుల్ 30.03 అంటే ప్రజెంట్ వచ్చేసి మనకు 26.39 ఉంది. దీనికి ఇప్పుడు మనం 3.64 కలపాలి. అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక డిఏ ఇస్తుంది కాబట్టి దానికి యాడ్ చేస్తే 30.30.03 అవుతుంది. దీని ప్రకారం ఎవరికెవరికి ఎంతెంత శాలరీస్ పెరుగుతాయి. చూసినట్లయితే 19,000 బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి 622 రూపాయలు పెరుగుతుంది అంతే, ఓన్లీ 600 రూపీస్. 22,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి 750 రూపీస్. అంటే నేను కొన్ని చూస్తున్నా, అన్ని చూడట్లే. 30,000 బేసిక్ పే ఉన్నకి 990 రూపీస్. సో ఈ విధంగా పెరుగుతుంది. కొన్ని చూసినట్లయితే ఇక్కడ 35,000 ఉన్న వాళ్ళకు వచ్చేసి మనకు 1100 పెరుగుతుంది. అలాగే ఒక 49,000 ఉన్న వాళ్ళకు చూసినట్లయితే 1,500 చేంజ్ పెరుగుతుంది. ఇట్లా కొంచెం బేసిక్ పే ఎక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం అమౌంట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 62,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకు 2,000 చేంజ్ పెరుగుతుంది. అలాగే 83,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకు 27,000. అంటే దాదాపుగా ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఈ పక్కన టేబుల్ ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరు అయితే ఉంటారో వీళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం తీస్తే బేసిక్ పే చూసినట్లయితే మీరు 58 నుంచి ఉన్నాయి కదా, రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఇటు సైడ్ అంతా ఈ సైడ్ అంతా ఎక్కువ బేసిక్ పే, ఈ సైడ్ అంతా తక్కువ బేసిక్ పే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో డిఏ ఉందో దాదాపు 3 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2 లక్షల ఉద్యోగులు పైచిలకు ఈ టేబుల్లే ఉంటారు, ఇళ్ళనే ఉంటారు మోస్ట్లీ. ఒక 50,000 నుంచి 60,000 చేంజ్ వీళ్ళు ఉంటారు. కాబట్టి సో తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా బర్డెన్ అయితే ఏం పడదు, కానీ పేపర్లు మాత్రం చాలా దారుణంగా రాసిర్రు. సో ఇదైతే మనకు డిఏ టేబుల్ ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మొత్తం మీ యొక్క బేసిక్ పే ఆధారంగా క్లియర్గా ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.